హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రదీప్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ. ఈరోజు నేను నా గార్డెన్లో ప్రస్తుతం ఏమేమి ఆకుకూరలు ఉన్నాయో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, టబ్లో పాలకూర వేసాను కదా, పాలకూర చాలా బాగా వస్తుందండి. ఇంకా డిసెంబర్ ఎండింగ్లో వేసాను, ఇంకా నాకు జనవరి నుండి హార్వెస్ట్కు రెడీ అయింది. చూడండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది పాలకూర. చాలాసార్లు హార్వెస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇందులో కూడా వేసాను కానీ ఆల్రెడీ ఇందులో పొనగంటి కూర ఉంది. ఇంకా దానివల్ల దీనికి కొంచెం బలం సరిపోకుండా ఇందులో కొంచెం ఆకు చిన్నగా వస్తుంది. ఇక్కడ చూడండి, చుక్క కూర కూడా వేసాను. ఇది కూడా పొనగంటి కూర ఉన్న కుండీనే, అందులో సీడ్స్ వేసేసరికి ఇందులో కూడా దీనికి కొంచెం బలం సరిపోక ఇలా చిన్నగా వస్తుంది. మొలకలు తీసి వేరే పాటలోకి షిఫ్ట్ చేస్తాను. చూడండి, పాలకూర ఎంత మంచి సైజు వస్తుందో, చాలా ఫ్రెష్గా ఉందండి. ఇది మునగ మొక్క, కోతులు మొక్కను మొత్తం విరిసేసాయి కదా, తర్వాత మళ్ళీ ఇలా చిన్నగా చిగుర్లు వేసుకుంటూ కొమ్మలతో మళ్ళీ మొక్క సెట్ అయిందండి. చూడండి, లేత లేత చిగుర్లతో మళ్ళీ కొమ్మలు వస్తున్నాయండి. ఇంకా ఇందులో కూడా నేను పాలకూర వేశాను. ఎంత బాగా వచ్చాయో చూడండి. చూడండి, మంచి సైజు ఉంటున్నాయి, ఫ్రెష్గా ఎంత బాగుంటుందో. ఇంకా ఎలాంటి కెమికల్స్ లేకుండా పండిస్తున్న పంట కదండి, అప్పటికప్పుడు కట్ చేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇందులో తోటకూర కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇందులో కూడా పాలకూర వేసాను. ఇది కరివేపాకు మొక్క కుండి అండి. ఇది మొక్క కొంచెం డల్ అయిపోయేసరికి కొమ్మలన్నీ విరిసేసాను. ఇంకా ఎందుకు ఖాళీగా ఉంచడం అని చెప్పేసి ఇందులో కూడా పాలకూర సీడ్స్ వేసాను. చాలా బాగా వస్తుంది. ఇంకా సింగిల్గా కూడా మొలకలు తీసి పెట్టాను, చాలా బాగా వస్తుందండి. ఇంక ఇలా ఒక్కొక్క మొక్క కూడా సపరేట్గా కొన్ని కుండీల్లో అక్కడక్కడ కూడా వేసానండి. పాలకూర చాలా ఫ్రెష్గా చాలా బాగా వస్తుందండి. చూడండి, పుదీనా ఇంకా నా గార్డెన్లో ఇయర్ మొత్తం పుదీనా ఉంటూనే ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ 2 టబ్బుల్లో చాలా పుదీనా వస్తుందండి. ఇంక ఇప్పుడు సపోటా మొక్క కిందకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా దానికి కావాల్సినంత సన్ ఉంటుంది, డైరెక్ట్ ఎండబడకుండా మొక్క కూడా డల్ కావట్లేదు. చూడండి, 2 టబ్బుల్లో పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా నాకు ఇయర్ మొత్తం పుదీనా ఉంటూనే ఉంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకొని ఇంకా నేను వాడుతూ ఉంటాను. ఇంక ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినట్టే కదండి, ఇంకా ఈ ఎండలకి ఇవి మొక్కలు డల్ అయినా కూడా మళ్ళీ నేను పుదీనాకి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇలా చిన్న చిన్న పార్ట్స్లో కూడా మళ్ళీ పుదీనా వేసాను. అంటే ఇప్పటికీ ఇంకా ఒకవేళ హార్వెస్ట్ చేసుకొని మొక్క డల్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఆల్టర్నేట్గా మనకి ఎప్పుడు పుదీనాకి ఇబ్బంది ఉండకుండా వస్తూనే ఉంటుంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనా. చూడండి, తోటకూర ఇంకా ప్రతి ఒక్క కుండీలో మళ్ళీ తోటకూర వస్తూనే ఉంది. 2-3 రకాల తోటకూరలు ఉన్నాయండి. ఇంకా చూడండి, ఇది పెరుగు తోటకూర ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఉందో. ఇంకా ప్రతి ఒక్క కుండీలో కూడా తోటకూరనే ఉందండి. ఆకుకూరలు అయితే ఇప్పుడు కావాల్సిన ఆకుకూరలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ప్రతి కుండీలో కూడా తోటకూరనే ఉంది. ఇంకా మధ్య మధ్యలో నేను కొన్ని కుండీల్లో తీసేస్తుంటాను, అయినా ఇంకెప్పటికీ రెడీగా నాకు తోటకూర ఉంటూనే ఉంటుంది. ఇయర్ మొత్తం తోటకూర ఉంటూనే ఉంటుంది. తోటకూర కూడా చాలా ఉందండి. గంగవాయిలి ఇంకా స్టార్ట్ అయిందండి. ఇంకా ఎండలు స్టార్ట్ అయినా కొద్దీ సమ్మర్ మొత్తం గంగవాయిలి కూర ఉండాల్సిందే కదా. ఇంకా ఇప్పుడిప్పుడే అక్కడక్కడ వస్తున్నాయి. ఇక్కడ మొక్క సీడ్స్ వదిలేసాను. ఇక్కడ చూడండి, నల్లగా సీడ్స్ కనబడుతున్నాయి కదా. ఇవన్నీ తీసి నేను అన్ని కుండీల్లో వేస్తాను. ఇంకా గంగవాయిలి కూర కూడా కావాల్సినంత ఉంటుందండి. కొత్తిమీర అండి, చాలా బాగా వచ్చింది. నేను లాస్ట్ టైం కొత్తిమీర వేసానని చెప్పేసి మీకు వీడియోలో షేర్ చేసుకున్నాను. 2 టబ్స్లో వేసాను. ఆల్రెడీ టబ్ నుండి హార్వెస్ట్ చేసుకున్నాను. ఇది కూడా హాఫ్ టబ్ ఖాళీ అయింది. కొత్తిమీర కూడా ఫ్రెష్గా వస్తుందండి. కొంచెం లేట్గానే వస్తుందండి. అంటే మెంతి మనకు 2-3 డేస్లో వచ్చేస్తుంది, కానీ కొత్తిమీర 15 డేస్ 20 డేస్ వరకు వస్తుందండి. కొంచెం లేట్ వస్తుంది కాబట్టి మనము వారానికి ఒకసారి అలా ప్లాన్ చేసుకుంటూ వేసుకుంటే ఒకటి అయిపోయేసరికి ఇంకొక కుండీ రెడీ ఉంటుంది. ఇంకా అట్లా దానివల్ల మనకు కొత్తిమీర కూడా ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఇది ఖాళీ చేసేసాను. ఇక్కడ చూడండి, ఇందులో మెంతులు వేసాను. ఆల్రెడీ నా దగ్గర మెంతు అయిపోయింది, హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఇందులో కూడా మెంతి వేసాను. చూడండి, కొంచెం ఉంది అంతే.
సో చూడండి మొలకలు స్టార్ట్ అయ్యాయి. నిన్ననే వేశాను. 2-3 డేస్లో మెంతి కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 2 డేస్కి సరిపడా మెంతి ఉంది నా దగ్గర. ఇందులో గోంగూర సీడ్స్ వేశాను, మొలకలు వచ్చాయి. ఇట్లా ఆకు కలర్ చేంజ్ అవుతుంది. ఇంక ఇవి సపరేట్గా మొలకలు తీసి వేరే కుండీలో వేద్దాం అనుకుంటున్నాను. ఇందులో తోటకూర, టమాటో మొక్కలు, గోంగూర మొక్కలు వచ్చాయి. చూడండి ఇందులో కూడా తోటకూర కుండీలో కూడా, ఇందులో కూడా గోంగూర మొలకలు ఉన్నాయి. అన్నీ తీసి మళ్ళీ అవి కూడా సపరేట్ కుండీలో వేస్తే ఇంకా హెల్దీగా వస్తాయి. చూడండి ఆకు కలర్ ఎలా చేంజ్ అవుతున్నాయో. చూడండి చిన్న కుండీలో తోటకూర ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఎర్రకాడల తీగ బచ్చలి, ఇంకా ఇవి కూడా కొత్త ముక్కలు వేసుకున్నాను. చూడండి ఆకు ఎంత మంచి సైజులో వస్తుందో. ఇంకా బచ్చలాకు కూడా 2 టైప్స్ ఉన్నాయండి నా దగ్గర. ఇది ఎర్రకాడల తీగ బచ్చలి, ఇంకా మన దేశవాళీ బచ్చలి కూడా ఉంది. బచ్చలి కూర కూడా వస్తుందండి. ఓకేనండి, ఇంకా నా దగ్గర ఏమేమి ఆకుకూరలు ఉన్నాయో చూసారు కదా. ఈరోజు నేను కొంత పాలకూర, పుదీనా హార్వెస్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత హెల్దీగా, మనం ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్గా కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో, మనం బియ్యం కడిగిన నీళ్ళతో, ఇంట్లో ఉన్న ఆర్గానిక్ ఎరువులతోటే ఎంత హెల్దీగా వస్తుందో. ఇలా ఈరోజు నేను పాలకూర కర్రీ చేస్తాను. ఎంత ఫ్రెష్ ఉందో. సైజు కూడా మంచిగా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో. నేను గార్డెన్ స్టార్ట్ చేయకముందు అసలు ఆకుకూరలు అనేది చాలా తక్కువగా తినేదండి. ఎప్పుడో ఒకసారి అట్లా తెప్పించేది. మంత్లీ 1-2 టైమ్స్ కంటే ఎక్కువ నేను ఆకుకూరలు బయట నుండి తెప్పించకపోయేది. అంత కెమికల్స్ వేస్తారు పురుగు రాకుండా ఉండడానికి అని చెప్పేసి తెప్పించకపోయేది. ఎప్పుడన్నా ఒకసారి తెప్పించినా అవి కడుగుతుంటే వాటర్ ఒకలాంటి కలర్కు రావడము అట్లా నాకు నచ్చకపోయేది. గార్డెన్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇంకా నాకు ఆకుకూరలు నా ఇష్టం వచ్చినట్టుగా నాకు నచ్చినవన్నీ పండించుకొని హార్వెస్ట్ చేసుకొని హెల్దీగా తింటున్నాము. చూడండి నేను కట్ చేస్తుంటే ఇలా ఒక మొలక వచ్చింది కదా, దీన్ని ఇలా వచ్చేసుకుంటే, ఇందాక మీకు సింగిల్గా అక్కడక్కడ ఉన్న పాలకూర మొక్కలు చూపించాను కదా, ఒక్కోసారి పొరపాటుగా మనము కట్ చేస్తుంటే ఇలా వస్తుంటే నేను వదిలేయను, మళ్ళీ పెడుతుంటాను. మంచిగా హెల్దీగా నీట్గా ఒకే మొక్క ఫ్రెష్గా హెల్దీగా వస్తుంది. ఇలా వేస్ట్ చేయకుండా ఇలా మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంత జాగ్రత్తగా కట్ చేసినా ఒక్కోసారి అలా మొలకలు కట్ అవుతుంటాయండి. కాబట్టి అలా వేస్ట్ చేయకుండా, బాధపడకుండా మళ్ళీ మనం పెట్టుకోవచ్చు. అట్లా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటానండి నేను మొక్కల విషయంలో. పాలకూర రెగ్యులర్గా తినడం అవుతుంది. ఒక్కోసారి పాలకూర ఒకటే వండకుండా పాలకూర, తోటకూర కలిపి వండుతానండి. చాలా బాగుంటుంది. ఇంకా ఊరికే ఒక్కోసారి తోటకూర సింగిల్గా వండుకోకుండా, పాలకూర ఒకటే అట్లా వండుకోకుండా 2 కలిపి వండుతాను. చాలా బాగుంటుంది. లేత లేత తోటకూర, పాలకూర 2 మిక్స్ చేసి వండితే చాలా బాగుంటుందండి. ఈరోజు కంప్లీట్గా పాలకూరనే చేస్తా. లాస్ట్ టైం 2 మిక్స్ చేసి వండాను కాబట్టి ఇవాళ ఓన్లీ పాలకూరనే వండుతాను. ఉడకడం కూడా చాలా త్వరగా ఉడుకుతుంది. ఫ్రెష్గా ఆకులు ఉన్నాయి కదండి. ఇంకా మనం కిందికి తీసుకెళ్ళి కడిగినా కూడా ఎలాంటి ఇట్లా మట్టి లాంటిది ఉండదు. మనకు ఆకుకూరలు కడుగుతుంటే వాటర్ను బట్టే మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇందాక నేను ఒక పాలకూర హార్వెస్ట్ చేస్తుంటే ఒకే ఒక మొక్క ఇట్లా ఊడొచ్చింది కదా, దాన్ని నేను పెట్టి చూపించాను కదా. ఇది కూడా అలా హార్వెస్ట్ చేస్తుంటే వచ్చిన మొక్కనే తీసి ఇలా సింగిల్గా పెట్టాను. ఎంత మంచి సైజ్ వస్తుంది ఆకు. మంచి సైజు వస్తుందండి ఆకు మాత్రం. ఇంకా ఈరోజు మొత్తం కుండీల్లో పాలకూర హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి ఇందులో కూడా ఎర్రకాడల తీగ బచ్చలే వస్తుంది. ఇది కూడా తీసి సపరేట్గా పెడతాను. ఇందులో ఆల్రెడీ చామదుంపలు ఉన్నాయండి.
నాకు పాలకూరని చూసినప్పుడల్లా ఒకటి గుర్తుకొస్తుందండి. నేను చిన్నగా ఉన్నప్పుడు అన్ని వెజిటేబుల్స్ తినేది. ఒక పాలకూర అంటేనే ఎందుకో నాకు నచ్చేది కాదు. ప్రతి ఒక్క వెజిటేబుల్ తినేది, పాలకూర అంటేనే అస్సలు తినకపోయేది. ఇంకా పాలకూరను వండి ఎగ్స్ బాయిల్ చేసుకుంటూ ఆ కర్రీ వండిన రోజు అట్లా మా అమ్మ అలవాటు చేసిందండి. చిన్నప్పుడు అన్ని వెజిటేబుల్స్ తినేది, ఒక పాలకూర ఒకటే ఇబ్బంది పడేది. మన పిల్లలకి కూడా వాళ్ళకు నచ్చని వెజిటేబుల్స్ ఏవైనా ఉన్నా, ఆకుకూరలైనా ఏవైనా కానీ ఏదో ఒక రకంగా వాళ్ళకి అలవాటు చేస్తూ తినిపించాలి. నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు మా అమ్మ నాకు అలాగే అలవాటు చేసింది. అమ్మకి గుర్తుందో లేదో కానీ నాకైతే బాగా గుర్తు. నేను ఎప్పటికీ చెప్తుంటాను, నేను చిన్నప్పటి నుండి అన్ని వెజిటేబుల్స్ తినేది. అదొకటి మాత్రం అట్లా ఇంకా నాకు ఇష్టమైన కూర కాంబినేషన్లో చేసుకుంటూ ఎగ్స్ బాయిల్ చేసుకుంటూ అట్లా తినబెట్టుకుంటూ అలవాటు చేసింది అని చెప్పేసి అందరికీ చెప్తుంటాను. ఇక్కడ చూడండి చుక్క కూర, ఇది కూడా తీసి వేరే కుండీలో వేస్తాను. చుక్క కూర కూడా ఒక కుండీ నిండా వస్తుంది, 2 ముక్కలు ఉన్నా కూడా కుండీ నిండా వస్తుంది. అది కూడా ఇది సపరేట్ చేసి వేస్తా. ఇందులో పొనగంటి కూర ఉండే అన్ని వేర్లతో సహా తీసేసి ఇంకా అదే సాయిలో పాలకూర సీడ్స్ వేసాను. కానీ అవి వేర్లు అడుక్కి వెళ్ళినట్టున్నాయి. మళ్ళీ పొనగంటి కూర స్టార్ట్ అయింది. ఇంకా ఇది ఎక్కువ ఎనర్జీ తీసుకోవడం వల్ల ఈ పాలకూర అనేది వీటికి సరిపోక పోషకాలు, ఆకు సైజ్ చిన్నగా అయింది. అన్నీ ఒకేసారి వేసినా కానీ డిఫరెన్స్ అలా ఉంటుందండి. కొంచెం ఇది చిన్నగా ఉంది, ముద్రిపోయింది. ఇంతకంటే పెద్ద కాదు. ఇంక ఇది అయిపోయేంత వరకు హార్వెస్ట్ చేసుకొని ఇంకా మళ్ళీ పొనగంటి కూరకే పెట్టేసుకుంటా ఈ కుండి. పొనగంటి కూర కూడా చూడండి ఎంత బాగా వస్తుందో. పుదీనా కూడా కట్ చేసుకుంటానండి. ఈరోజు టమాటో పుదీనా చట్నీ చేస్తాను. ఒక చిన్న మొలక వేసాను. ఎంత పెద్ద ఆకులతో ఎంత హెల్దీగా వస్తుందో. అంటే ఇప్పుడే ఇది ఫస్ట్ క్రాప్ అన్నట్టు కదా ఈ కుండీలో, అందుకే చూడండి ఎంత పెద్ద ఆకులతో వస్తుందో. అందుకే ఊరికే కుండీలలో సాయిల్ చేంజ్ చేసుకుంటూ మార్చుతూ ఉంటానండి. అంటే మనము ఒక కుండీ నుండి ఒక 10 టైమ్స్ హార్వెస్ట్ చేసుకున్నాక ఆ కుండీలో ఉన్న సాయిల్లో ఉన్న పోషకాలు కూడా మొక్కకి కరెక్ట్గా సరిపోవాలి కదా. అందుకే ఇంకా ఇచ్చే పోషకాలు ఇస్తూనే ఇంకా అలా కుండీలో చేంజ్ చేసుకుంటూ పెడతాను. పుదీనా, కొత్తిమీర, టమాటో వేసి చట్నీ చేస్తానండి. టమాటోస్ వస్తున్నాయి, చిన్న చెర్రీ టమాటోస్ వస్తున్నాయి, కానీ కోతులు ఉంచట్లేదు. పండి అయ్యేంత వరకు ఉంచితే ఇంకా కోతులు వచ్చి కట్ చేస్తున్నాయి అని చెప్పేసి ఇంకా కొంచెం కలర్కి రాగానే డైలీ మార్నింగ్ పొద్దున్నే వచ్చి చెర్రీ టమాటోస్ హార్వెస్ట్ చేసుకుంటున్నా. చూడండి మెంతి మొక్క ఒకటి పడింది, ఎలా మొలిసిందో చూడండి. ఆకు ఎంత బాగా వచ్చిందో, మెంతాకు కట్ చేస్తాను, మళ్ళీ వస్తుంది. ఇందులో ఇది కూడా ఈ ఆకు చూడండి సైజు కొంచెం చిన్నగా ఉంది. అందుకే అలా ఊరికే కుండీలల్లో కొత్త సాయిల్లో వేస్తుంటాను. ఉంటుంది ఏదైనా అంతేనండి. మనం మన పిల్లలకి మనకే కానివ్వండి కరెక్ట్గా ఫుడ్ సరిపోకుండా ఎలా ఉంటుందో హెల్త్, అలాగే ఇవి కూడా మొక్కలు కూడా అంతేనండి. వెజిటేబుల్స్ అయినా, ఆకుకూరలైనా, ఏ మొక్కలైనా, ఫ్లవర్ ప్లాంట్స్ అయినా, ఫ్రూట్ ప్లాంట్స్ అయినా కానీ మనం ఇచ్చే పోషకాలను బట్టే అవి హెల్తీగా మంచిగా ఫ్రెష్గా వస్తాయండి. మంచి స్మెల్ అసలు ఇక్కడికి రావడంతో కాసేపు ఇక్కడే ఇలా చెట్టు కింద ఎండ అయినా కానీ చాలా నీడగా ఉంటుందండి. ఇక్కడ స్టూల్ వేసుకొని కూర్చుంటే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత పుదీనా ఉందో. ఇంకా అక్కడక్కడ చిన్న పార్ట్స్లో కూడా పుదీనా వేసానండి. ఆకుకూరలు ఏవైనా కానీ, వెజిటేబుల్స్ అయినా ఏవైనా కానీ అప్పటికప్పుడు కట్ చేసి వండుకుంటే ఆ టేస్టే వేరండి. చూడండి నాకు ఈరోజు చట్నీలోకి సరిపోతుంది. కొంచెం కొత్తిమీర తీసుకుంటానండి. కొత్తిమీర కూడా ఇలా కట్ చేస్తాను. మళ్ళీ అది పెరిగి 5-6 టైమ్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మొలకలతో తీయకూడదండి. ఇలా కట్ చేస్తే మళ్ళీ ఇంకా వస్తుంది. చూడండి ఇలా కట్ చేస్తే మళ్ళీ కొత్తిమీర పెరుగుతుంది. ఈరోజు కర్రీకి సరిపడా తీసుకుంటున్నానండి.
కొత్తిమీర కూడా మళ్ళీ వేయాలి, ఈరోజు వేస్తా ఈవినింగ్. మెంతి అయిపోయినట్టేనండి, ఇంకా మొత్తం తీసేస్తున్నా. ఇంకా మళ్ళీ వేసుకున్నాను కదా, వస్తుంది 2 డేస్లో. ఇంకా ఇది కుండీలో కొంచెం మళ్ళీ సాయిల్ చేంజ్ చేసుకొని మళ్ళీ సీడ్స్ వేస్తాను. కొంచెం మెంతి చూడండి మొలకలతో తీసేసాను, క్లీన్ చేయాలి. ఇక్కడ చూడండి మా పక్కనే ఒక చిన్న చెరువు ఉంటుందని చెప్పేసి చాలాసార్లు మీతో షేర్ చేశాను కదా. ఎప్పటికీ నేను అంటూ ఉండేదాన్ని, ఇందులో కమలాలు, లిల్లీ పూలు అలాంటివి వేస్తే ఎంత బాగుండో అని చెప్పేసి. ఇక్కడ చూడండి చిన్న కుంట ఉంది పక్కనే, ఆ చెరువుకి పక్కనే ఇట్లా చిన్నగా ఒకటి ఉంది. ఇందులో కలువ పూలు వస్తున్నాయండి. నేను మీతో షార్ట్ వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో, కనబడుతుందా? కలువ పూలు వస్తున్నాయండి. ఒకసారి అవి విత్తనం వచ్చింది అంటే ఇంకా పాకుంటూ పోతుంది ఉంటుంది. పలుపులు చూడండి, లైట్ వైలెట్ కలర్లో ఎంత బాగా వస్తుందో కలువ పువ్వు. ఇది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ఆల్రెడీ. అందుకే ఇంకా నేను వెంటనే చూసిన వెంటనే షార్ట్ మీతో షేర్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ డే ఇది ఇంకొక ఫ్లవరు నేను షేర్ చేసింది కాకుండా మళ్ళీ ఈరోజు పూసింది. ఇది బాగుంది కదా. నాకు ఈ రోజుకు సరిపడా పాలకూర తీసుకున్నాను, కొంచెం పుదీనా తీసుకున్నాను చట్నీ కోసం, కొంచెం కొత్తిమీర, మెంతి తీసుకున్నానండి. ఇంకా ఈ రోజుకు సరిపోతాయి నాకు ఇవి. ఓకేనండి. ఇంకా నేను నా దగ్గర ఏమేమి ఆకుకూరలు ఉన్నాయో మీతో షేర్ చేసి, చూసారు కదా మా పక్కనే చెరువులో కలువ పూలు కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అలాగే నాకు ఈరోజు కావాల్సిన ఆకుకూరలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. ఓకేనండి. మీలో ఎంతమందికి ఇలా నాలా ఆర్గానిక్గా ఆకుకూరలు, కూరగాయలు పండించుకొని తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.